अस्सलामुअलैकुम नमस्ते सत किंचो वनक्कम फ्रेंड्स మాది కర్నూలు జిల్లా గొనేల మండలం అయితే గొనేల మండలం నుంచి ఇదేనా చిన్న మరివీడి కదా చిన్న మరివీడిలోన ఇండియన్ స్పెటికల్ వెనమస్ కోఆపరేషన్ ఎగ్జిబిషన్ అన్నలు మనకు ఫోన్ చేసి జరిగింది అనమాట అన్న మీరు ఆ పాముని ఎలా గుర్తించారను అంటే దీంట్లో ఏదైతే చూసారనమాట ఓకే ఫ్రెండ్స్ దాన్ని రిసీవ్ చేస్తా ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇది ఒకటే గట్టనవుడు మరి ఏమంటే పడికి తిట్టే పని అండి తెలియదన్నది నా బాబు ఇప్పుడు ఈ క్యాట్లు కాడ వరకు వస్తుంది నువ్వు అమ్మ చదువున వరకు మంచిది కదా మంచిది లేదు लाइट बंद कर ले लाइट बंद ना बाबे बाल बाल ज्यादा పోతండి ఏదన్నీ అన్న మనమే అన్ననా ఏ జరనా రోడ్ మీద జరనే నా మామరే అక్కడ ఎప్పుడు పాపా ఏమి हां बैठो ए तो वाला కొట్టము నాలుగు టోప్ అంటే కోపం ఎక్కువదా కొడతడి నిజంగా దింపుతుంది ఇంకా రాడ్ పండ్లు అడ్డం కొడుతుంది అడ్డము నిలువలే నాదే రే అన్నా ఇంకా తీసుకొని అన్నానన్నా ఫ్రెండ్స్ మీరు చూసినది ఇండియన్ స్పెటికల్ వెనమస్ కోబ్రా దీని తెలుగులో నాగపామంటారు హిందీలో నాగంటారు సైంటిఫిక్ నేమ్ నాజా అంటారు ఫ్రెండ్స్ ఇలాంటి పాములు కరిస్తే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి నాటు వేద్దాము మంత్రాలు తాయతలని చాలా మంది నాటు వెదురుతుకు వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అలా చేయకూడదు ఎవరికైనా స్నేక్ బైట్ ఏదైనా తెలిస్తే అంటే మన బంధువులకు కానీ మన మిత్రులకు కానీ ఎవరికైనా పాము కరిసిందని తెలిస్తే మనం వాళ్ళకి ధైర్యం చెప్పాలి ఫస్ట్ అరే భయపడద్దు నాటు వేద్దాం మంత్రాలు పోయాకన్నా మన గవర్నమెంట్ హాస్పిటల్లో 24 గంటలు యాంటీవెనం దొరుకుతుంది అక్కడ వెళ్ళి మనం ట్రీట్మెంట్ చేయించుకుంటే మనం ప్రాణాలతో తిరిగి వస్తామని వాళ్ళకి ధైర్యం చెప్పి హాస్పిటల్ పంపిస్తే అక్కడ ట్రీట్మెంట్ జరగడం వల్ల మనం జల్దీ కోలుకొని మనం ఒక వారం లోపల ఇంటికి తిరిగి వస్తాం అన్నమాట. ఇంకోటి
చాలా మంది ఏముందంటే కన్నా కానీ ఇంకో కొంతమంది ఏం చేస్తున్నారంటే పాము కరిస్తే దాన్ని విషం తీయాలని నోరుతో పళ్ళతో కొరుకుతుంటారు అనమాట. అట్లా కొరకూడదు, బ్లేడ్తో కోస్తుంటారు. అది ఎంత చర్మము కోసి విషం దిగిపోతుందేమో అని ఆడ చిన్న పిన్ని తీసుకొని బొక్కలు పెడుతుంటారు. అట్లా పెట్టడం వల్ల ఏమవుతుందంటే చెయ్యి గ్యాంగ్రీజ్ అవుతుంది అనమాట. అంటే అదల్లా కూలిపోయి చెయ్యి వాసి గ్యాంగ్రీజ్ అవుతుంది, అంటే కూలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అలాంటివి చేయకూడదు. ఎవరికైనా పాము కరిచిందంటే వాళ్ళకి వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ పోండి అని చెప్పాలా. ఇంకోటి రాత్రిపూట రైతన్నలు పొలానికి నీళ్ళు కట్టడానికి పోతుంటారు. చాలా మంది ఏం చేస్తారంటే నీతిరు పంచ పైకి కట్టుకుని పోతుంటారు. అలా పంచ పైకి కట్టుకుని పోకూడదు. ఎందుకంటే ఆడ ఇట్లా రస్తులలో పనుకొని ఉంటాయి పాములు. మనం తొక్కడం వల్ల ఏమవుతుందంటే ఇది బయట చేస్తుంది, అంటే కరుస్తుంది. కరుస్తూ కూడా నేనేమంటానంటే పంచ కిందికి ఇడుచుకొని పోవడం వల్ల మనకి బయట అనేది తీపి బయట అవుతుంది. అంటే పాము పండ్లు బలంగా పడవు అనమాట. అప్పుడు కూడా మనం ప్రాణాలను కాపాడుకోవచ్చు. ఆడ పంచ కిందికి తీసుకోవడం వల్ల విషయం తక్కువ ఎత్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోని వస్తే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్, జై భారత్. నీ టోప్ పడకూడదండి. ఇక్కడ దుక్కురా జల్దు అట్లా అంతే బాగా పడేస్తాను అను దాని కొంచెం అట్లా చూపి. तू पता है मैं भी पढ़ रहा हूँ. वो पढ़ा है అక్క. డబ్బా ఉంటే డబ్బా కానీ అన్న సంచి తీసుకురాపోండి మరి. ఆ డబ్బా కాదు, నువ్వు చాక్లెట్ డబ్బాలు తీసుకురాలా. మాకు ఇబ్బంది అది వద్దు. కాదు నా బండిలో దప్పనం ఉంటుంది. దప్పనం నాది ఎరా బండి చూడండి. జరా బండి తీసుకురా. గాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మా పని మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్, జై భారత్. ఇక్కడ తీసుకురా. Baik, lihat di sini.